సో నేను రామ్లీలా మైదానంలో వీళ్ళు ఓట్ చోరీకి సంబంధించి ఒక ర్యాలీ చేశారు. నరేంద్ర మోడీ, అమిత్ షా ఓట్ చోరీకి పాల్పడుతున్నారు. ఓటర్ జాబితాలోని అక్రమాలపై ఈసీని ప్రశ్నిస్తే జవాబు లేదు. కేంద్రం, ఈసీపై రాహుల్ కీలక వ్యాఖ్యలు. దేశాన్ని కాపాడగలిగేది ఒక్క కాంగ్రెస్ మాత్రమే. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం దేశాన్ని నాశనం చేస్తుంది. ప్రజాస్వామ్య రక్షణకే ఈ పోరాటం. ఓటు హక్కును లాగేసే ప్రయత్నం జరుగుతుంది. రామ్లీలా మైదానంలో సీఎం రేవంత్ ఉద్వేగభరిత ప్రసంగం. ఓట్ చోరీ, గద్దె చోరీ ర్యాలీలో బీజేపీ నేతలపై హస్తం నేతల ఫైర్. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ పెద్దలు, అంటే మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, ఇక్కడ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన అంశం ఏంటంటే చాలా క్లియర్గా ప్రజలు, అంటే మీరు ఒక విధానం ఎత్తుకుంటారు, ఎవరైనా సరే రాజకీయ పార్టీలు ఏదైనా సరే జనాల్లో యాక్టివ్గా ఉండటానికి కోసం కావచ్చు, లేకపోతే జనాల్ని యాక్టివ్ చేయడానికి కోసం కావచ్చు, ఏదో ఒక అంశం గురించి వీళ్ళు ఒక విధానం ఎత్తుకుంటారు, ఒక అంశాన్ని తీసుకుంటారు. ఆ అంశంతో ఒక ఎన్నికలకు వెళ్తారు. ఆ ఎన్నికల్లో ఫెయిల్ అయిపోయారు అనుకోండి, నెక్స్ట్ ఎలక్షన్స్కి వేరే ఒక అంశాన్ని ఎత్తుకోవాలి కూడా. అంటే మీరు రూపొందించిన ఒక ప్రణాళిక ఫెయిల్యూర్ అయిపోతే నెక్స్ట్ ఎలక్షన్స్కి వేరే ప్లాన్తో పోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, మనం క్రికెట్ ఆడతామండి, ఒక ప్లాన్తో పోతాం మ్యాచ్ ఆడటానికి, ఆ ప్లాన్ ఫెయిల్ అయింది, నెక్స్ట్ మ్యాచ్ కూడా అదే ప్లాన్తో పోతే ఎట్లా? వీళ్ళు ఈ ఓట్ చోరీ గురించి, ఓటర్లో జరుగుతున్న అక్రమాల గురించి బీహార్లో పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. బీహార్ మొత్తం అల్లాడించే ప్రయత్నం చేశారు. బీహార్ మొత్తం విపరీతంగా తిరిగారు వీళ్ళంతా. సీన్ కట్ చేస్తే 61 స్థానాల్లో పోటీ చేస్తే పట్టుమని 10 స్థానాలు కూడా గెలవని పరిస్థితి కాంగ్రెస్ పార్టీది అయిపోయింది అక్కడ. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రజలు మీరు ఏదైతే ఓట్ చోరీ అంటున్నారో ఆ ఓట్ చోరీని ప్రజలు అసలు పట్టించుకోవట్లే, లైట్ తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు అదే అంశాన్ని ఇంకా 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 ప్రొలాంగ్ చేస్తే ఇంకా మీరే చీప్ అయిపోతారు ప్రజల ముందు. మీరు ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, కొత్తగా ఏదన్నా ప్లాన్ చేయాలి. చాలా అంశాలు ఉన్నాయి దేశంలో. ఆ అంశాల గురించి ఆలోచించకుండా కేవలం ఓట్ చోరీ జరుగుతుంది అంటే, మీరు గెలిచిన ప్రాంతాలు కూడా కొన్ని ఉన్నాయండి. ఇప్పుడు తెలంగాణ గెలిచారు మీరు, కర్ణాటక గెలిచారు మీరు, మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చాలా స్థానాల్లోనే మీరు అనుకున్న దానికన్నా ఎక్కువే గెలిచారు మీరు. మరి గెలిచిన చోట ఎందుకో ఓట్ చోరీ అంటలేరు మీరు? మొన్న గెలిచిన చోట ఎందుకు ఓట్ చోరీ అంటలేదు మీరు? కేవలం ఓడిపోయిన చోటే ఓట్ చోరీ ఎందుకు అంటున్నారు? మొన్న మరి మీరు జూబ్లీ హిల్స్ గెలిచారు, అక్కడ ఎందుకో ఓట్ చోరీ అనలేదు మరి మీరు. ఇది అంటే ప్రజలు యాక్సెప్ట్ చేయటల్లా ఈ నినాదాన్ని. ఓట్ చోరీ జరుగుతుంది, ఎస్ఐఆర్ పేరుతో కొన్ని లక్షల ఓట్లు తీసేస్తున్నారని మీరు చెప్తున్న నినాదం ఏదైతే ఉందో దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తల్లా. ప్రజల్లో లేని నినాదాన్ని మీరు పుట్టించినా మీరు పెద్దగా సక్సెస్ కాలేరు. అది మీరు ఆలోచించాలి. ఇప్పుడు బీజేపీ ఉందండి, బీజేపీ వాళ్ళు ఏం చేశారంటే ప్రతిసారి వాళ్ళ ప్లాన్స్ మార్చుకుంటూ వెళ్ళారు. అంటే ఓడిపోతున్న ప్రతిసారి ఏం జరుగుతుందంటే వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఐడియాలజీ మార్చుకుంటూ వెళ్ళారు ప్రతిసారి కూడా. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? ఓడిపోయినా అదే నినాదం, అదే రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నారు, అదే అంశాలు మాట్లాడుతున్నారు. ఓడిపోయిన తర్వాత పాఠాలు నేర్చుకోవాలి కదా. మేము ఓడిపోయిన తర్వాత కూడా ఇట్లానే ఉంటామంటే ప్రజలు చీ కొడతారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓటు చోరీకి పాల్పడుతున్నారు. దేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్కరికి తెలిస్తే మరి మన బీహార్లో అలా వచ్చేది కాదు కదా ఫలితం. ఓటర్ జాబితాలో అక్రమాలపై ఈసీని ప్రశ్నిస్తే జవాబు లేదు. ఓటు చోరీ అంటే రాజ్యాంగ దురాక్రమణ. బీజేపీ డిఎన్ఏలో అది ఉంది. కాంగ్రెస్ కార్యకర్తల డిఎన్ఏలో మాత్రమే సత్యం ఉంది, అది భయపడాల్సిన అవసరం లేదని రాహుల్ గాంధీ చెప్పారంట. ప్రస్తుతం దేశంలో సత్యం, సత్తా మధ్య యుద్ధం జరుగుతుంది. అధికారం ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది, కానీ సత్యం శాశ్వతం. ఒకసారి అధికారంలో చేజారితే వారు ఎంత ధైర్యవంతులు అనేది బయటపడుతుంది. నేను పార్లమెంట్లో అమిత్ షా గురించి మాట్లాడుతున్నప్పుడు మోదీ ముఖంలో విశ్వాసం కనిపించలేదు. త్వరలో నిజరూపం ప్రజలకు తెలిసిపోతున్న విషయాన్ని గ్రహించారు. వీళ్ళు ఓట్ చోరీ చేయకపోయి ఉంటే ప్రజలు 5 నిమిషాల్లో అధికారం నుంచి తరిమేస్తారని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. ఇక మన రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? రాజ్యాంగ రూపకల్పన సమయంలో పేదలకు ఓటు హక్కు కల్పించడాన్ని వ్యతిరేకించిన గోల్వాల్కర్కు వ్యతిరేకంగా నాడు మహాత్మా గాంధీ, డాక్టర్ అంబేద్కర్ నిలబడితే ఇప్పుడు మోదీ, అమిత్ షాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు పోరాడుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి అన్నారు. బాగా రాసిచ్చారు స్పీచ్ ఎవరు.
ఆదివారం ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ భారీ స్థాయిలో నిర్వహించిన ఓట్ చోరీ గద్దీచోడు ఆందోళన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రాజ్యాంగం రూపొందించేప్పుడు దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, పేదలకు ఓటు హక్కు కల్పించేందుకు రాజ్యాంగ నిర్మాణ సభలో చాలా చర్చ జరిగింది. అప్పుడు ఆర్ఎస్ఎస్ చెందిన గోల్వాల్కర్ ఈ వర్గాలకు ఓటు హక్కు కల్పించేందుకు విముఖత వ్యక్తం చేశారు. అయినప్పటికీ మహాత్మా గాంధీ, అంబేద్కర్లు వారికి ఓటు హక్కు ఇచ్చి దేశంలో ప్రభుత్వాల ఏర్పాటులో పేదలను భాగస్వామ్యులు చేశారు. అయితే నరేంద్ర మోడీ, అమిత్ షాలు గోల్వాల్కర్ భావజాలను ఆచరణలో పెట్టడానికి గత లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు ఇవ్వాలి ప్రజలు అడిగారు. అయితే వారికి అలా ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్ రద్దు చేస్తారని రాహుల్ గాంధీ అప్పుడే హెచ్చరించారు. దానివల్ల ఈ దేశ ప్రజలు బీజేపీను 240 సీట్ల దగ్గర నిలువరించారు. అందువల్లే రాజ్యాంగ రక్షణ సాధ్యమైందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఓడిపోలేదు కదా, 400 సీట్లు రాలేదు కానీ ఓడిపోలేదు కదా. మేము చెప్తుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి మీరు మీ పందా మార్చుకోవాలి, ప్రజల వైపు నిలబడాలి, ప్రజా సమస్యల వైపు పోరాడాలి. ప్రజా సమస్యలు ప్రజలు కోరుకుంటున్నాయి మొత్తం వదిలేసి మేము ఈ ఓట్ చోరీ గురించే పోరాడతాం, ఓట్ చోరీ గురించే ఇస్తామంటే నమ్మరు జనం. ఇప్పుడు ఉదాహరణ తెలంగాణ ఉందండి. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ గురించి పెద్ద ఎత్తున డిస్కషన్ నడిచింది. అప్పుడు రానికి రాహుల్ గాంధీకి టైం కుదరలేదు. గ్లోబల్ సమ్మిట్ అని దేశవ్యాప్తమైన గ్లోబల్ సమ్మిట్ దాదాపు 6 లక్షల కోట్ల ఎంత పెట్టుబడులు వచ్చినాయని చెప్పి దేశవ్యాప్తంగా అదిరిపోద్దని చెప్పి మొన్న ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ చేశారు. అప్పుడు రాహుల్ గాంధీకి రానికి టైం లేదు. కానీ మెస్సీ వచ్చినప్పుడు మాత్రం రాహుల్ గాంధీ వస్తాడు. మెస్సీ వస్తే రాహుల్ గాంధీ వస్తాడు. ఇది ఆలోచించాలి. ప్రజలు అన్నీ చూస్తుంటారు. పాత జమానా రోజుల్లో గాంధీల కోసం, గాంధీ గారు దేశం కోసం త్యాగం చేశారు, ఆయన కోసం మాకు ఓటేయండి అంటే వేశారు. చాలా కాలం గాంధీ గారి మొహం చూసే కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కానీ అదే ఒకటే నినాదం ఎంతకాలం కాపాడుతుంది? ఒక గాంధీ గారి పేరే ఎంతకాలం మీకు ఓట్లే ఇస్తుంది అనేది కూడా మీరు ఆలోచన చేయాలి. ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలి, ప్రజా సమస్యలపై మనం ఎలా నిలబడాలి, ఇది ఆలోచిస్తే నెక్స్ట్ ఎలక్షన్స్ కన్నా ఏమైనా ఛాన్స్ ఉంటుంది. లేదు మేము పాడిందే పాట పాచిపళ్ళ దాసరిలాగా ఓట్ చోరీ 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 అనుకుంటే మీరు చోరీ అయిపోతారు. గమనించుకోండి, ఆలోచించుకోండి, పందా మార్చుకోండి, కొత్తది ఎంచుకోండి. రాహుల్ గాంధీ గారికి ఎవరు చెప్పట్లేదా? రేవంత్ రెడ్డి గారు చెప్పొచ్చు కదా.